వాళ్ళ దగ్గర ఉందని చెప్పు. నమస్కారం అండి. ఈరోజు తెల్లారుజామున ఉదయం 5 గంటల కాడి నుంచి గుంటూరు జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ గారు ఆదేశాల మేరకు నేను కొత్తపేట సిఐ గారు, లాలాపేట సిఐ గారు, ఓల్డ్ గుంటూరు సిఐ గారు కలిసి సిబ్బంది ఒక 80 మందితో రామిరెడ్డి తోట కార్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. అక్కడ ప్రతి ఇల్లు కూడా చెక్ చేయడం జరిగింది. అనుమానాస్పదంగా ఒక వ్యక్తి దొరికాడు. అట్లాగే 4 రోడ్ షీట్ ఇల్లు చెక్ చేయడం జరిగింది. ఇంకా వెహికల్ చెక్ చేస్తే దాదాపు 63 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. వాటిలో 3 ఆటోలు ఉన్నాయి. అంటే వీటి కాడ ఏ రికార్డు, ఎటువంటి రికార్డు వాళ్ళు చూపించలేదు కాబట్టి వాటిని సీజ్ చేయడం జరిగింది. రికార్డు చూపించినట్టయితే బళ్ళని వాళ్ళకి మళ్ళీ తిరిగి అప్పగిస్తాము. రికార్డు చెప్పని అంటే లేవంటే వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది. అంటే ఎటువంటి అసాంఘిక శక్తులు కానీ, ఈ గంజాయి వ్యక్తులుగా ఇళ్ళు కానీ అటువంటి అనుమానాస్పద ప్రదేశాలు మొత్తం చెక్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ కూడా ఇట్లాగే ఈ గుంటూరులో మిగతా చోట్ల కూడా ఓల్డ్ గుంటూరులో, లాలాపేటలో నెక్స్ట్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఎస్పీ గారు దానికి చక్కగా ప్లాన్ చేశారు. ఈ గంజాయి అమ్మే వాళ్ళు వాళ్ళ ఇల్లు కూడా నోట్ చేయడం జరిగింది. వాళ్ళ ఇల్లు కూడా చెక్ చేసి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటాం.